అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఎలాంటి పూజలు మంత్రాలు ఏం లేకుండా మీరు నిద్రించేటప్పుడు మీ తల దగ్గర ఈ ఒక్కటి పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్, చాలు. ఇక తెల్లవారేసరికి డబ్బు మీ ఇంట్లో తాండవం చేస్తుందన్నమాట. మీ ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బు ఉంటేనే మనల్ని మనిషిగా చూస్తున్నారండి. కాబట్టి ఎవ్వరు కూడా ఎప్పుడు డబ్బుని వృధా చేయకూడదు. అనవసరమైన ఖర్చు అస్సలు పెట్టకండి. ఎందుకు అంటే మీ దగ్గర డబ్బు ఉంటేనే మనుషులు ఉంటారు, ఏదైనా కూడా మీ దగ్గర ఉంటుంది. ఆ క్షణం, ఒక్క క్షణం మీ దగ్గర డబ్బు లేకపోయినా మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకోండి. అలా మీకున్న డబ్బుని రెట్టింపు చేసే ఒక శక్తివంతమైన పరిహారం అన్నమాట ఇది. ఎలాంటి పూజ లేదు, మంత్రాలు మీరు ఏం చేయనవసరం లేదు. మీరు నిద్రించే ముందు మీ తల దగ్గర ఈ ఒక్కటి పెట్టుకొని పడుకోండి, చాలు. మరి ఇది ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం రోజు రాత్రి చేయాలి ఫ్రెండ్స్. ఈ శుక్రవారం రోజు రాత్రి నుంచి వచ్చే శుక్రవారం రోజు, అంటే ఒక వారం పాటు చేయాలన్నమాట. శుక్రవారం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం శుక్రవారం రోజే చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టము. శుక్రభగవాన్ని స్థానం, శుక్రభగవానుడు కూడా ఆ రోజు చాలా శ్రేష్టం అన్నమాట. శుక్రభగవాని అనుగ్రహం మనకు కలిగింది అంటే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలిగినట్టే. కాబట్టి మనకి ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన ఒక చిన్న పరిహారం అనేది చెప్పుకోవచ్చండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. దీనికోసంగా మన ఇంట్లో ఉన్న ఒక గాజు గ్లాస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. స్టీల్ది కానీ ప్లాస్టిక్ది ఏది కాదండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను, పరిహారాల కోసం గాజు గ్లాసే వాడాలి. కాబట్టి ఇంట్లో ఉంటే అది యూజ్ చేసుకోండి. లేదు అంటే కంపల్సరీ ఒక గాజు గ్లాస్ అనేది తెచ్చుకొని అందులో వాటర్ అనేది వేసుకొని, మీ ఇంట్లో ఉన్నట్లయితే కొద్దిగా పన్నీరు, అదే రోజ్ వాటర్ కానీ, లేదు అంటే గంగాజలం అని బయట అమ్ముతూ ఉంటారు కదండి, ఒక మూతైనా కానీ, ఒక స్పూన్ 2-3 స్పూన్లు అయినా కానీ అందులో వేయండి. రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ, అంటే నార్మల్ వాటర్లో అవి ఆ రెంట్లో ఏదో ఒకటి మిక్స్ చేసి అందులో కొన్ని రోజ్ పెటల్స్, కొన్ని గులాబీ రేకులు అనేది వేయండి. తర్వాత ఆ గ్లాస్ని ఎక్కడ పెట్టాలంటే మీ బెడ్రూమ్లో మీరు పడుకునే దగ్గర ఉంటుంది కదండి, అక్కడ ఒక బెంచ్ అనేది వేసి, ఒక చిన్న స్టూల్ కానీ ఏదో ఒకటి వేసి, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, లేదంటే చిన్న క్యాలెండర్ టైప్ చిన్న పాంప్లెట్స్ లాగా ఉంటాయి కదండి, అలా చిన్నది కానీ ఏదైనా కానీ అక్కడ ఒకటి ఉంచి ఆ గాజు గ్లాస్ నీళ్ళు అక్కడ పెట్టాలండి. పన్నీరు వేయడం వల్ల ఆ సువాసన అనేది చాలా చక్కగా వస్తుంది. అలా ఆ గాజు గ్లాసులో పెట్టిన నీళ్ళు ఆ రాత్రంతా అక్కడే ఉంచేసేయాలి అమ్మవారి దగ్గర. ఇక మీరు పొద్దున లేవగానే ఆ గాజు గ్లాసులో వాటరు, ఆ రోజ్ పెటల్స్ అవి ఉన్నాయి కదా, ఏదైనా చెట్టు మొదట్లో పొద్దున లేవగానే పోసేసి, మళ్ళీ శనివారం రోజు నైట్ కూడా ఇలానే మళ్ళీ అమ్మవారి ఫోటోని అక్కడ ఉంచి మళ్ళీ వేరే నీళ్ళు పోసి అట్లానే పెట్టాలన్నమాట. ఇలా ఒక వారం పాటు చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు అనేది రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో ఉన్న ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పారిపోతుందన్నమాట. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ముందు మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదండి. కాబట్టి దానికోసం ఒక చిన్న టిప్ ఏంటి అంటే, వీలైనంత వరకు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండండి సాయంత్రం పూట. ఇంకా సాంబ్రాణి ధూపం అనేది వేస్తూ ఉండండి. వీటి ద్వారా ఏంటి అంటే మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెంటనే తీరిపోతుంది అనమాట. కాబట్టి నమ్మకంతో చేసి చూడండి. సాంబ్రాణి ధూపము, లేదంటే ఉల్లి పొట్టు ఉంటుంది కదండి, ఉల్లిపాయలది, అది కానీ, లేదంటే వెల్లుల్లి పొట్టు ఉంటుంది, అది కూడా నిప్పులపై వేయడం వల్ల ఆ వాసనకి నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. కాబట్టి ఇలా చేయండి. లేదు అంటే ఆవు పిడకలు ఉంటాయి కదండి, ఆవు పేడ పిడకలు, వాటిని ఇంట్లో కాల్చినా కూడా చాలా మంచిదన్నమాట. ఇలా మీరు చేయడం వల్ల ముందు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇలా చిన్న చిన్న రెమెడీస్ అవి చేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోంచి దూరం అయిపోతుంది అనమాట. అలా ఆ క్షణం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోయిందంటే లక్ష్మీ కటాక్షం మీకు కలిగినట్టేనండి. ఇక మీ ఇండ్లంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో చాలా నిండుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ గాజు గ్లాస్తో పరిహారం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి మీకు అష్టైశ్వర్యాన్ని ఇస్తారండి. కాబట్టి మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్స్ అవ్వాలన్నా, తెచ్చుకున్న డబ్బు మీరు దాచిపెట్టుకోవాలనుకున్నా కానీ ఒక్కసారి ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీకున్న అప్పులన్నీ ఐస్లా కరిగిపోయి మీకు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఆ కుబేరుని అనుగ్రహం కలిగిన, లక్ష్మీదేవి అమ్మవారికి అనుగ్రహం కలిగిన మీ అంత అదృష్టవంతులు ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. కాబట్టి నమ్మకంతో చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.